ఆలకిద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఈ విధముగా నీ సన్నిధిలో కూడి తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను కాదు తండ్రి, మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు, మా జీవితాలు కట్టబడతాయి తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. కాబట్టి నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. విన్నటువంటి వాక్యము మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము వలె 30, 60, 100 ఫలించటానికి నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా సంతోషం. గడిచిన కొన్ని వారాల నుండి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. జ్ఞాపకం ఉందా మీకు? అంతకుముందు 2 ప్రార్థనలు మనం చదువుకున్నాం. ఎవరు చేసిన ప్రార్థనలు అవి? యెహోషువ చేసిన ప్రార్థనలు 2 చదువుకున్నాం కదా. మొదటి ప్రార్థన యెహోషువ ఏం చేశాడు? మొదటి ప్రార్థన ఏం చేశాడు యెహోషువ? మర్చిపోయారా? 5వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావు? నీ దాసుణ్ణి ఆలకించుచున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే, దేవా నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ప్రార్థించాలి. ఇది మొదటి ప్రార్థన, యెహోషువ చేసినటువంటి ప్రార్థన. అప్పుడు ఎవరి మీద విజయం వచ్చింది? యెహోషువకి యెరికో మీద విజయాన్ని దేవుడిచ్చాడు. సరే, 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు, కానీ ఓడిపోయారు. ఓడిపోయిన సందర్భంలో యెహోషువ దేవుని దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవటానికి చేసే ప్రార్థన. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని చేసే ప్రార్థన. కాబట్టి మొదటి ప్రార్థన నన్ను ఏం చేయమంటావు అని అంటూ ఉన్నాడు. 2వ ప్రార్థనలో ఎందుకు ఇలా జరిగింది, ఏం తప్పు చేశాను నేను అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఈ 2 ప్రార్థనలు కూడా విశ్వాస జీవితంలో తప్పనిసరిగా ఉండాలి కదా. ఉండాలి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ దేవుని దగ్గర ఆయన చిత్తం ఏంటో అని చెప్పి ప్రార్థన చేయండి. 2వది, మన జీవితంలో ఒక యజమానుడిగా, యజమానురాలిగా, ఒక పనిచేసే వ్యక్తిగా ఏ చిన్న తప్పు జరిగినా కానీ ఎవరి దగ్గర ప్రార్థించాలి? దేవుని దగ్గర. దేవుడు నీకు తెలియపరుస్తాడు ఏం జరిగిందో అని. అయితే వారు ఎప్పుడైతే ఎందుకు ఇలా జరిగింది అని యెహోషువ ప్రార్థన చేశాడో, ఏమి విచారణ చేశాడో, అప్పుడు ఏం జరిగిందంటే ఏం తప్పు ఉంది మీలో అనేది దేవుడు చూపించాడు. దాన్ని సరిచేసుకున్నప్పుడు హాయి పట్టణం మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం చదువుకున్నాం. అయితే ఈరోజు 3వ ప్రార్థన, ఇంకొక ప్రార్థన మనం చూడబోతూ ఉన్నాం. ఈ ప్రార్థన అధికారముతో చేసే ప్రార్థన. దేంతో చేసే ప్రార్థన? అధికారంతో చేసే ప్రార్థన. అంటే ఒక రకంగా ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను చేస్తున్నాను అని చెప్పి యెహోషువ చేసినటువంటి ప్రార్థనగా కనిపిస్తుంది. చూడండి, కొంతమంది కొన్నిసార్లు కొన్ని అధికారాలు మనకి ఇవ్వబడతాయి. ఆ అధికారం మనకి ఇవ్వబడినప్పుడు మనం ఆ పనిని చక్కగా చేసేయచ్చు, అధికారంతో చేయవచ్చు. దేంతో చేయవచ్చు మనం? అధికారంతో. అదేవిధంగా యెహోషువకి ఒక అధికారం ఇవ్వబడింది. ఆ అధికారంతోనే యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా అంటే విన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు విన్నారు? దేవుడు. కాబట్టి దేవుని మీద ఈయన అధికారం అంటే కాదు, దేవుడు ఈయనకిచ్చిన అధికారాన్ని వాడుకుంటూ ఉన్నాడు.
చాలాసార్లు క్రైస్తవులుగా మనం మిస్ అయ్యేది ఏంటంటే, మనం కోల్పోయేది ఏంటంటే, దేవుడు మనకు అధికారం ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోతాం. మనం ఇంకా అదే స్థాయిలో ఉన్నాం అని చెప్పి అనుకుంటాం. కాబట్టి మనం కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు అధికారంతో ప్రార్థన చేయలేం. కాబట్టి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు అధికారంతో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది, ఎందుకు చేయాలి మనం అధికారంతో చేసే ప్రార్థన అనే విషయాలు ధ్యానం చేసుకొని స్వస్థత ప్రార్థనలోకి వెళ్దాం. సరే, మనకి వృత్తాంతము ఇంతకుముందు జరిగిన సంఘటనలు బాగా తెలుసు. యెహోషువ ఇశ్రాయేలు అందరినీ కూడా యోర్దాను నది దాటించి గిల్గాలులో వారందరూ ఉన్నారు. గిల్గాలు నుంచి ఎదురుగా ఉన్నటువంటి పట్టణం యెరికో పట్టణం మీదకి వారు వెళ్ళారు. వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. యెరికో పట్టణం నుండి వారు హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. కానీ తిరిగి వారిని వారు సరి చేసుకున్నప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే హాయి పట్టణం మీద వాళ్ళు విజయం పొందుకున్నారో ఎదురుగా గిబియోను అనే ఒక పట్టణం ఉంది. ఏం పట్టణం అది? గిబియోను అనే ఒక పట్టణం ఉంది. అంటే వీరు మెల్లిమెల్లిగా కానానులోకి ప్రవేశిస్తూ ఉన్నారు. యోర్దాను నది దాటి కానానులోకి వెళ్తూ ఉన్నారు. ఆ గిబియోను అనే పెద్ద పట్టణం, అది హాయి పట్టణం కంటే చాలా పెద్దది. దాంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా యుద్ధ శూరులు, యుద్ధ వీరులు అని చెప్పి దైవ గ్రంథంలో మనకి సెలవిస్తుంది 10వ ముందు అధ్యాయాల్లో. ఇంత గొప్ప పట్టణము, ఆ పట్టణంలో ఉన్నటువంటి జనులు వారేం చేశారంటే, ఎప్పుడైతే యెహోషువ ఇశ్రాయేలీయుల్ని యోర్దాను దాటించి యెరికోని జయించి హాయిని జయించాడో గిబియోనీయుల్లో భయం మొదలైంది. వాళ్ళు ఏమంటారంటే గిబియోనీయులు, పట్టణం పేరు గిబియోను, గిబియోనీయులు అంటారు. వాళ్ళు ఏం మొదలైంది? భయం. దేనికి భయం అంటే, ఏమో వారు మా మీద కూడా యుద్ధానికి వస్తారేమో, మమ్మల్ని కూడా ఓడిస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారేమో అనే భయం మొదలైంది. ఎందుకంటే యెరికోలో ఉన్నటువంటి వారిని చంపారు, హాయిలో ఉన్నటువంటి వారిని కూడా చంపారు. కాబట్టి ఒక రకమైన భయం ఏర్పడింది. ఎవరికంటే గిబియోనీయులకు భయం ఏర్పడింది, గిబియోను పట్టణానికి. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ యెహోషువ దగ్గరికి వచ్చారు. గిల్గాల్లో యెహోషువ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నీ శక్తి ఏమిటో, నీ బలం ఏమిటో మాకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనిద్దరం ఒకటిగా ఉందాం. నేను మీ మీద యుద్ధం చేయను, మీరు ఏది కావాలంటే అది నేను చేస్తాను. కాబట్టి మనం ఒక సంధి చేసుకుందాం. ఏం చేసుకున్నారు వాళ్ళు? సంధి, రాజీ పడ్డారు. ఎవరెవరు రాజీ పడ్డారు? ఇశ్రాయేలీలు, గిబియోనీయులు రాజీ పడ్డారు. యెహోషువ ఒప్పుకున్నాడు. వారిద్దరికీ సంధి కుదిరింది. గిబియోనీయులు వెనక్కి వెళ్ళిపోయారు, వారి పట్టణానికి వారు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజుల్లో కనాను దేశము, అంటే ఇప్పుడు ఏదైతే మనం యెరూషలేము అంటున్నామో, కనాను దేశం చాలా పెద్దగా ఉండేది. కనాను దేశంలో చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉండేవి. ఆ రాజ్యాలకి రాజులు కూడా ఉండేవాళ్ళు. అయితే ఏం జరిగిందంటే, ఒక కనాను దేశానికి సంబంధించినటువంటి ఒక 5 రాజులు, వారందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి, మనం ఇశ్రాయేలీయులు మన దేశం మీదకి వస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎదుర్కోవాలి, కానీ ఈ గిబియోనీయులు వారికి ముందుగా వెళ్ళి రాజీ పడ్డారు, ఇలా చేయకూడదు గిబియోనీయులు అని చెప్పేసి ఈ 5 రాజ్యాల వారు, 5 రాజులు, వీరందరూ కూడా కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారంటే గిబియోను పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు నీవు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నావు అని చెప్పేసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? గిబియోనీయుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. గిబియోనీయులకి భయం వేసింది. ఎందుకంటే చాలా చిన్న పట్టణం, వాళ్ళు 5 రాజ్యాలు, 5 రాజులు, 5 సేనాధిపతులు, 5 రాజ్యాల సైన్యము అందరూ కలిసి వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు వారికి భయం కలిగి వెంటనే పరిగెత్తుకుంటూ యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనిద్దరం రాజీ పడ్డాం కదా, మనిద్దరం సంధి చేసుకున్నాం కదా, ఇదిగో నా మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు, కొద్దిగా నాకు సహాయం చేయవా అని చెప్పి యెహోషువని అడిగారు గిబియోనీయులు. యెహోషువ సరే నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి వారికి మాట ఇచ్చాడు. యెహోషువతో దేవుడు పలికిన మాట, యెహోషువ భయపడవద్దు, ధైర్యంగా వెళ్ళు, నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను అని చెప్పి దేవుడు సెలవిచ్చారు యెహోషువకి. ఇప్పుడు యెహోషువ సైన్యము, ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి సైనికులు, గిబియోను పట్టణం వారు, గిబియోను సైనికులు, వీరందరూ కలిసి ఎవరి మీద యుద్ధం చేయబోతూ ఉన్నారు? 5 రాజ్యాల వారి మీద ఆ యుద్ధం చేయబోతూ ఉన్నారు. ఈ 5 రాజ్యాల వారిలో అమోరీయులు కూడా ఉన్నారు. ఏ దేశం వాళ్ళు ఉన్నారు? అమోరీయులు కూడా ఉన్నారు. ఏ రాజ్యాల వారు ఉన్నారు అని చూస్తే ఒకసారి 10వ అధ్యాయము
5వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరెవరు ఉన్నారు అమోరీయులు రాజులు ఇక్కడ? యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మూతు రాజును కూడుకొని గిబియోనీయులతో యుద్ధము చేసిరి. 5 రాజ్యాల వారు వీళ్ళు కనానీయులు, అమోరీయులు వీళ్ళు ఎదురుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యెహోషువ యుద్ధానికి వెళ్ళాడో, ఎవరి తరపున యుద్ధానికి వెళ్ళాడు? ఇప్పుడు గిబియోనీయుల తరపున యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు చెప్తే యుద్ధానికి వెళ్ళాడు? దేవుడు సెలవిచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పక్కన యెహోషువ తన యొక్క సైన్యంతో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే, మరొక పక్కన దేవుడు వడగండ్లు కురిపిస్తూ ఉన్నారట. ఎక్కడి నుంచి? ఆకాశంలో నుండి. ఒక పక్కన యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే, మరొక పక్కన శత్రువుల మీద వడగండ్లు కురిపిస్తూ ఉన్నారు దేవుడు. అయితే వాక్యం అంటుంది, ఇశ్రాయేలీలు యెహోషువ చంపిన వారి కంటే కూడా దేవుడు కురిపించినటువంటి వడగండ్లతో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంత గొప్పగా యుద్ధం జరిగిస్తూ ఉన్నారు. ఒకసారి ఊహించుకోండి. అమోరీయులు 5 రాజ్యాల వారు ఎదురుగా ఉన్నారు. యెహోషువ యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. వడగండ్లు పడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. కానీ ఇంకా పూర్తిగా నాశనం కాల. ఎవరు? అమోరీయులు. ఇప్పుడు పూర్తిగా నాశనం కాకుండా సూర్యాస్తమయం అయిపోతే యుద్ధం ఏం చేయాలి? ఆపేయాలి. సూర్యాస్తమయం అయితే ఏం చేయాలి? యుద్ధం ఆపేయాలి. మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది యుద్ధం? రేపొద్దున. ఈలోపు వీళ్ళు చేతిలోంచి పారిపోతారే, వీళ్ళు తప్పించుకుంటారే అని చెప్పి యెహోషువ అమోరీయులు తన ఎదుట ఉన్నప్పుడు, దేవుడు తన చేతికి అప్పగించినప్పుడు ఇశ్రాయేలీయులు వినుచుండగా ఆయన ప్రార్థన చేశాడట. ఏం ప్రార్థన చేశాడు ఆయన? సూర్యుడా, నీవు గిబియోనులో, అంటే గిబియోనులో ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడే నువ్వు ఆగిపో. సూర్యాస్తమయం అవటానికి వీల్లేదు, సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు. ఎందుకంటే సూర్యుడు వెలుగు ఉన్నంతసేపు కూడా నువ్వు యుద్ధం కొనసాగించవచ్చు. అమోరీయులు నా చేతిలో ఉన్నారు కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆగిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చంద్రుడి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చంద్రుడు కదలటానికి వీలు. ఇప్పుడు ఎవరెవరిని ఆగమని కోరుతున్నాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి ఆగమని కోరుతూ ఉన్నాడు. మనకు ఒక పాట కూడా పాడుకుంటాం. యెహోషువ ప్రార్థించగా ఏమైందని పాడుకుంటాం? సూర్యచంద్రులు. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిసింది. మర్చిపోయారు పాట. మోషే ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థించినప్పుడు ఆగిపోయాడు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఆశ్చర్యం ఏముందండి అని మీరు అడిగితే, ఎస్, ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అంటే అర్థం ఏంటంటే కాలం ఆగిపోవటం. ఏంటది? ఇప్పుడు ఎంతైంది టైము? 1 గంట అయినా సరే ఇదే టైం ఉందనుకోండి, ఏమంటాం అప్పుడు మనం? కాలం ఏమైంది? ఆగిపోయింది. ముందుకు జరగట్లా. సూర్యుడు ముందుకు జరగట్లేదు, చంద్రుడు ముందుకు వెళ్ళట్లేదు. అద్భుతంగా ఏం జరిగిందంటే కాలము అక్కడ ఆగిపోయింది. హల్లెలూయా. ఇది యెహోషువ అధికారముతో చేసినటువంటి ప్రార్థన. ఊహించుకోండి, ఎవరైనా ఒకసారి అలాంటి ప్రార్థన చేయాలంటే మనకి ఎంత గుండె ధైర్యం కావాలి కదా. యెహోషువ అంత గొప్పగా ప్రార్థన, సూర్యుడు అక్కడ ఆగిపో అన్నాడు, చంద్రుడు నువ్వు ఇక్కడ ఆగిపో అన్నాడు, ఆగిపోయినాయి. మనం ప్రార్థన చేయాలంటే మనకు కూడా ఏముండాలంటే అధికారం. ఏముండాలి? నీకు నాకు అధికారం ఉండాలి. యెహోషువ ప్రార్థించింది అధికారముతో ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆకాశము మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అని చెప్పి వాక్యం ఉంటుంది. సూర్యుడు ముందుకు వెళ్ళలా, అక్కడ ఆగిపోయాడు. ఎంతసేపు ఆగాడు? ఒక రోజంతా ఆగాడట. దైవ గ్రంథంలో ఇలాంటి అద్భుతాలు, వీటిని ఏమంటారంటే సూపర్ న్యాచురల్ మిరకిల్స్ అంటారు. అంటే ఎవరు ఊహించనటువంటి అద్భుతాలు సూపర్ న్యాచురల్ మిరకిల్స్ అంటారు. అంటే సహజంగా సాధారణంగా జరగవు, కానీ దేవుడు జరిగించాడు. పాత నిబంధనలో మనకు కనపడతాయి, నూతన నిబంధనలో కూడా మనకి కనపడతాయి. ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి
ప్రార్థన చేసినప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు కదా, ఆహాబు 1 సంవత్సరం పాటు మంచైనను వర్షమైనను కురయకుండును అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏలియా మనలాంటి సాధారణమైన వ్యక్తి అని చెప్పి పత్రిక మనకు తెలియజేస్తుంది. మరి సాధారణమైన వ్యక్తి ఏమన్నాడు ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు 1 సంవత్సరం వరకు నీ దేశంలో మంచైనను వర్షమైనను కురియకుండా చేయను గాక అంటే 1 సంవత్సరం పాటు ఏం పడలేదు, పల్ల. ఇది వర్షం ఆగిపోవటం ఏంటండి, మంచు కురియటం ఆగిపోవటం ఏంటి? ఇది అసాధారణమైన అద్భుతం. హల్లెలూయా. భక్తులు ఇలాంటి అద్భుతాలు చేశారు. దేని ద్వారా? వారి ప్రార్థన ద్వారా. కర్మేలు కొండ మీదకి తెలుసుగా, మీకు జ్ఞాపకం ఉందా? కర్మేలు కొండ మీదకి ఆహాబు యొక్క బయలు ప్రవక్తలందరినీ పిలిపించాడు ఏలియా గారు. ఆయన కూడా కర్మేలు పర్వతం ఎక్కాడు. ముందుగా వారిని మీరు బలి అర్పించండి, మీ దేవతలకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. వాళ్ళు సాయంకాలం అయ్యే వరకు గుండెలు కొట్టుకున్నారు, ఒంటికి రక్తం వచ్చేట్లు గాయాలు చేసుకున్నారు, కానీ ఎవరు రాలేదు. బయల దేవత కానీ దేవుళ్ళు కానీ ఎవరు రాలా. రాకపోతే ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? ఏలియా వంతు వచ్చింది. ఆగమండి, హ్యాంగ్ ఆన్, కొద్దిగా ఆగండి మీరు అందరు, ఇంక అయిపోయింది మీ సమయం అని ఆయన బలి ఏర్పరిచి ఆ బలిపీఠం మీద మాంసమును పెట్టి ఆ బలిపీఠం చుట్టూ 2 తూములు పట్టేంత కందకము తీసి ఆ కందకం అంతా కూడా నీళ్లు నింపి ఆ బలిని ఆ బలిపీఠాన్ని ముమ్మారు నీటితో తడిపి, అంటే మొత్తం ఏమైపోయింది? తడిచిపోయింది. ఇప్పుడు ఏమవ్వాలి? తడిచిపోయింది, మండాలి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? ఆకాశంలోంచి రావాలి. ఏలియా నీకు ముందుగానే తెలుసా ఈ విషయం అంటే? ఏలియా అంటాడు, నాకున్నది ఒకే ఒక నమ్మకం ఏంటంటే నా దేవుడు తప్పగా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, ఆ అధికారం నా దగ్గర ఉన్నది అని చెప్పి ఏలియా ఏం చేశాడు? అక్కడ ఎలుగెత్తి ప్రార్థించాడు. ఏం చేశాడు? ఏమైందని వాక్యం ఉంటుందంటే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం చూద్దామమ్మా. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్నికి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమంటున్న నీళ్లను ఆరిపోచేసింది. అతడు ఇలాగున అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి ఏం దిగి వచ్చిందట? అగ్ని. యెహోవా అగ్ని ఎక్కడి నుంచి దిగి వచ్చింది? ఆకాశం. దీనికి ఎవరండి సాక్షులు అంటే ఆ బయలును పూజించేటటువంటి బయలు ప్రవక్తలు అందరూ సాక్షులు. ఇశ్రాయేలీలు చాలామంది ఆ కొండ మీద ఉన్నారు. ఆహాబు రాజు ఉన్నాడు, ఏలియా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. ఇది అసాధారణమైనటువంటి అద్భుతం. హల్లెలూయా. కాబట్టి దైవ గ్రంథంలో పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనకి దర్శనమిస్తాయి. ఇలాంటి ప్రార్థన చేసినటువంటి భక్తులు ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు. ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి అంటే వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి. అనందరూ దేని బట్టి? అధికారాన్ని బట్టి. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నాం అంటే ఒక రకమైన ప్రార్థన ఏమిటి అంటే అధికారముతో చేసేటటువంటి ప్రార్థన. నువ్వు తప్పుకోవాలంటే తప్పిపోతుంది అక్కడి నుంచి. నువ్వు వెనక్కి మళ్ళాలి అంటే వెనక్కి మళ్ళుతుంది, ముందుకు రావాలి అంటే ముందుకి వస్తుంది. ఇది అధికారంతో చేసేటటువంటి ప్రార్థన. అయితే ఈ అధికారంతో చేసే ప్రార్థనకి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మనకేం కావాలి? ఏం కావాలి? నీకు అధికారం కావాలి. ఏదైనా చేయగలవా? చేయలేవు. ఈ అధికారం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ అధికారాన్ని ఉపయోగిస్తూ ప్రార్థన చేయగలం. ఉదాహరణకు కాగితం మీద కలెక్టర్ గారు సంతకం పెట్టాలనుకోండి. ఎవరు సంతకం పెట్టాలి? కలెక్టర్ గారే పెట్టాలి. ఎందుకంటే ఆయన పెట్టవలసింది అధికారం ఎవరికి ఉంటుంది? కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. ఫ్యూను ఒక పేపర్ నీ సంతకం పెట్టి స్టాంప్ వేస్తా అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకని? వాడికి అధికారము లేదు. కాబట్టి ప్రార్థించే వాళ్ళము, దేవా నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేయటం ఎలాగో నేర్చుకున్నాం. దేవా ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని ప్రార్థించడం నేర్చుకున్నాం. ఈరోజు దేవునికి అధికారంతో ప్రార్థన చేయడం కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అటువంటి ప్రార్థన మనం చేయాలి అంటే, సాహసోపేతమైనటువంటి ప్రార్థన మనం చేయాలి అంటే మనకు ఉండవలసింది మొట్టమొదటిగా
పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? నీకు దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం ఉండాలి. నా దేవుడు నా ప్రార్థన వింటాడని విశ్వాసం ఉండాలి. నా దేవుడు తప్పక నా మొర ఆలకిస్తాడని విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు అద్భుత కార్యం తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. చేస్తాడు దేవుడు, తప్పకుండా చేస్తాడు. మీకు చిన్న వృత్తాంతం చెప్తాను. తర్వాత మార్కు సువార్తలో జరిగింది కథ, ఇది జరిగింది కథ కాదు, జరిగినటువంటి వృత్తాంతం. ఆసియా దేశాల్లో, అంటే మన ఫిలిపిన్ ఆ ప్రాంతంలో ఒకరోజు స్కూల్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పాప మోకాలు నుండి ప్రార్థన చేస్తూ ఉంది. టీచర్ అడిగింది, అమ్మ అదేంటి ప్రార్థన చేస్తున్నావు అంటే, టీచర్ మాకు ఆడుకోవడానికి స్థలం లేదండి, పక్కన పెద్ద కొండ ఉంది, ఈ కొండే కనుక లేకుండా ఉంటే ఇక్కడ పెద్ద ఆట స్థలం వచ్చేది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉందట. టీచర్ మొదటిగా ఆ పిల్లని చూసి నవ్వుకుంది. స్కూల్ పక్కన ఏముంది, పెద్ద కొండ ఉంది, వాళ్ళకి ఆట స్థలం లేదు, ఇంకా ఆడుకోవడానికి లేదు, స్కూలు తర్వాత ఎక్కడికో రావాలి, ఇంటికి రావాలి. ఇప్పుడు ఈ పాప చేసే ప్రార్థన దేనికోసం? ఆట స్థలం కావాలి. ఆట స్థలం కావాలంటే ఏం ఉండకూడదు అక్కడ, కొండ ఎలా పోతుంది? ఒక టీచరు ఎవరన్నా పెద్దవాళ్ళు మనం విన్నాం అనుకోండి, మన పిల్లలు ప్రార్థన చేసి కొండ పోవాలని ప్రార్థన, నువ్వేమంటావు? రెండోసారి ఆ ప్రార్థన చేసి నేను అసలు ఊరుకొని అంటాం మనం పిల్లల్ని. టీచర్ ఏమన్నా నవ్వి వెళ్ళిపోయింది. ఈ పాప ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది, కాలం గడిచిపోతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా అక్కడికి బుల్డోజర్లు, పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చాయి. వాళ్ళందరూ కూడా అడిగారు, ఏంటండి ఇక్కడికి ఇవన్నీ తీసుకొచ్చారు అంటే, గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ వేశారండి, ఇదిగో ఈ కొండ పక్క నుంచి ఒక దారి మేము ఏర్పాటు చేయాలి, ఆ దారి ఏర్పాటు చేయాలంటే మాకు కొండ అడ్డంగా ఉంది కాబట్టి ఈ కొండని తీయటం మేము ప్రారంభిస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు పని. ఒక 6 నెలలు, సంవత్సరం గడిచిన తర్వాత కొండ అంతా తీసేశారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ దగ్గరికి వచ్చి అన్నారు, మీకు స్కూల్కి ఆట స్థలం లేదు కదా, మాకు దారికి కావాల్సింది కొద్దిపాటి స్థలమే, మిగతా స్థలం ఏం చేయమన్నారు, మీరు వాడుకోండి అన్నారట. ఎవరిని? స్కూల్ వాళ్ళు. ఇప్పుడు ఎవరి ప్రార్థన ఫలించింది? పాప ప్రార్థన ఫలించింది. పాపకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, పాపకి ఎవరి మీద విశ్వాసం ఉందంటే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇప్పుడు ఈ సాహసోపేతమైన ప్రార్థన చేయాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నారు, 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది నిశ్చయముగా ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటూ ఉన్నారు శిష్యులతో, మీలో నిశ్చయత గనక కలిగి ఉంటే, మీకు పరిపూర్ణమైన విశ్వాసం గనక కలిగి ఉంటే, ఎవరైనా సరే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలి అని చెప్పి మీరు ప్రార్థన చేసినట్లయితే, కానీ మీ హృదయంలో ఏముండకూడదు? సందేహం. ఏముండకూడదు? సందేహం. మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన కంటే కూడా ముందుగా మన సందేహం వెళ్తూ ఉంటుంది, మన అనుమానం వెళ్తూ ఉంటుంది. నిజంగా ఇది జరుగుతుందా, దేవుడు నా జీవితంలో ఇది చేయగలడా అనేదే మన ప్రార్థన కంటే ముందు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బోల్డ్గా ప్రేయర్ చేస్తారో దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తారు. ఎవరైతే సందేహం లేకుండా ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తారు. ఎవరైతే సాహసోపేతమైన ప్రార్థన పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తారో వారి ప్రార్థన ఎవరు అంగీకరిస్తారు? దేవుడు. తప్పనిసరిగా కార్యము ఆయన జరిగిస్తారు. యెహోషువకి జరుగుతుందో లేదో తెలియదు, కానీ యెహోషువకి ఏం కావాలి? ఇప్పుడు సూర్యుడు ఆగిపోవటం కావాలి, యెహోషువకి చంద్రుడు నిలిచిపోవటం కావాలి. ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు అందరూ ఎదుట ప్రార్థన చేశాడని వాక్యం అంటుంది. 13వ వచనంలో అంటుంది, ఆ దినమెల్లా కూడా సూర్యుడు ఏమవ్వలేదట, అస్తమింపలేదు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో యెహోషువ చేసిన ప్రార్థన
సూర్యుడు నిలిచిపోయేటట్లుగా చేసింది. విశ్వాసముతో ఏలియా చేసిన ప్రార్థన అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చేటట్లు చేసింది. విశ్వాసముతో మనం ప్రార్థిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి అని చెప్పి ప్రభు స్వయంగా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన హృదయంలో ఇటువంటి ప్రార్థన, అధికారంతో కూడిన ప్రార్థన చేసేటప్పుడు ఏముండకూడదు అంటే సందేహం. ఏముండకూడదు? సందేహం. భయపడద్దు, అనుమానపడద్దు, ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు, కార్యాలు నేను జరిగిస్తాను అని చెప్పేసి. హల్లెలూయా. ఎందుకంటే ఆ అధికారముతో చేసిన ప్రార్థన సూర్యుడిని చంద్రుణ్ణి ఆగేటట్లుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన ఎటువంటి కార్యాలు చేశారు అంటే ఆయన ఈ సృష్టి మీద తన అధికారాన్ని ప్రకటించారు. దేని మీద? సృష్టి మీద. ఈ సృష్టిని చేసింది ఎవరు? సృష్టికర్త దేవుడు. అయితే ఈ సృష్టి మీద ఎవరికి అధికారం ఉంటుంది? దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. ఈ రోజుల్లో మన బిడ్డల్ని మనం అంటూ ఉంటాం కొన్ని సందర్భాలు, ఏమనంటే మిమ్మల్ని కన్నాం, పెంచాం, మీ మీద మాకు అధికారం ఉంది అని చెప్పి అంటాం. కానీ చాలాసార్లు వాళ్ళు మన చేతిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మన అధికారానికి లోబడరు, కొన్నిసార్లు అధికారానికి లోబడతారు. కానీ దేవుడికి ఉన్నటువంటి అధికారం, ఈ సృష్టి అతనికి లోబడవలసిందే. హల్లెలూయా. లోబడవలసిందే. ప్రభులు వారు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ధోనిలో ఉన్నారు. అమరమున తలానించి ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అయితే అనుకోకుండా గలిలయ సరస్సులో, దాన్నే సముద్రం అంటున్నాం, సరస్సు, ఆ సరస్సులో ఎక్కువ తుఫాన్లు వస్తాయి. ఎందుకంటే భౌగోళికంగా ఆ సరస్సు కొన్ని కొండల మధ్య ఉండటాన్ని బట్టి ఎప్పుడైనా గాలి వీచినప్పుడు ఆ గాలి ఎటు వెళ్ళాలో తెలియక సుడిగుండాలుగా అక్కడే తుఫాన్ రేగుతూ ఉంటుంది. గలిలయ సరస్సులో, సరస్సు సముద్రం కాదు. అయితే వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాన్ రేగింది. యేసుక్రీస్తు ప్రభులు వారు అమరం మీద తలానించుకొని పడుకొని ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు, అయ్యా నీకు ఏం లేదా, నీకు భయం లేదా, మేమందరం నాశనం అయిపోతున్నామంటే ఆయన లేచి ఆ తుఫానుని ఏం చేశారంటే గద్దించారట. ఏం చేశారు? గద్దించారు. ఏమైనా గద్దించారు ఆయన? ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన వీళ్ళ ఏముంది ఇప్పుడు? అల్ప విశ్వాసం. దీని అంటే విశ్వాసము కొద్దిగా ఉంది. విశ్వాసం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు? అధికారంతో ప్రార్థన చేయాలంటే పరిపూర్ణంగా ఉండాలి. జ్ఞాపకం వినాలి అందరూ. అధికారంతో నువ్వు ప్రార్థన చేయాలంటే విశ్వాసం నీ హృదయంలో ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. అల్ప విశ్వాసం, కొద్దిగా విశ్వాసం పనికిరావు. పరిపూర్ణమైన విశ్వాసం. సందేహము అనేది ఉండకూడదు. సరే చదువుదాం ముందుకి. ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల. మన పిల్లల ఎవరన్నా అల్లరి చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళు అల్లరి చేయొద్దు అనగానే ఏమవుతారు? వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి భయపడ్డారు? నువ్వు అన్న మాటకి భయపడ్డారు. ఇప్పుడు ఎవరికి భయపడ్డారు? గాలి, సముద్రము, తుఫాను ఎవరి మాటకి భయపడింది? దేవుని మాటకి భయపడింది. ఇది దేంతో చేసిన మాట, దేంతో చెప్పిన మాట అంటే అధికారముతో చెప్పిన మాట. హల్లెలూయా. కాబట్టి పలు సందర్భాల్లో ప్రభు అంటారు కదా, నా తండ్రి ద్వారా నేను పొందుకున్నటువంటిది మీకు అందిస్తున్నాను అంటారు. ఎవరి ద్వారా పొందుకున్నారు? తండ్రి ద్వారా పొందుకున్నది నేను మీకు ఇస్తున్నాను. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు అధికారంతో ప్రార్థన చేయాలంటే ఎవరి ద్వారా పొందుకుని ఉండాలి? అధికారము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుని ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన ఎప్పుడైనా జరుగుతుందా అట్లా? ఎప్పుడైనా ఊహించండి, ఇంట్లో ఒక 5గురికి అన్నం వండాం అనుకోండి. మనం ఇంట్లో అన్నం వండుతాం కదా, 15 మంది వచ్చారు. ఇప్పుడు ఎంతమంది సరిపోవాలి 5గురు అన్నం? సహజంగా మీకేం వస్తుంది వెంటనే ఐడియా? చాలదు. వెంటనే ఏం చేస్తాం? కుక్కర్ ఆన్ చేస్తారు, ఏదో ఆన్ చేస్తారు ఇమీడియట్గా. వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అక్కడ కుక్కర్ ఆన్ అయిపోయి ఉంటుంది. కానీ ఆ రోజు శిష్యులకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి అనుమానం రాలా. వాళ్ళ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు, చిన్న ఎవల రొట్టెలు, 2 చేపలు ఉన్నాయని ఎవరికి తెచ్చిచ్చారు? ప్రభువుకి తెచ్చిచ్చారు. వాక్యం అంటుంది ఆయన ఆశీర్వదించి, ప్రార్థించి, ఆశీర్వదించి, విరిచి వారికి ఇచ్చారట. అయితే ఇప్పుడు ఎట్లా మల్టిప్లై అయినాయి, ఎట్లా అన్నీగా పెరిగిపోయినాయి? ఒక గంపలో 2 రొట్టెలు వేసాను, ఆ రొట్టెలు పంచుకుంటూ వెళ్తుంటే అందరికీ సరిపోవాలి. సరిపోయినాయి.
ఇదే అద్భుతకరమైనటువంటి సూచిక క్రియ, ఆశ్చర్యం అంటే. హల్లెలూయా. సూపర్ న్యాచురల్. ఎప్పుడు జరగదు అట్లాంటివి జరగవు. కానీ ఎవరు జరిగిస్తారంటే ప్రభువు జరిగిస్తారు, ఆయనకున్నటువంటి అధికారంతో. కాబట్టి ఈ అద్భుత కార్యం జరగాలి అంటే అధికారంతో ప్రార్థించినప్పుడు తప్పక జరుగుతుంది. ఆ అధికారము మనం ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలంటే ప్రభువు దగ్గర నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా చాలా అద్భుతాలు చేశారు. ఆయన భౌతిక అవసరాల కోసం అద్భుతాలు చేశారు. అంటే మొట్టమొదటిసారి ఆయన కానా విందుకు వెళ్ళినప్పుడు జ్ఞాపకం ఉందనగా పాటలో కూడా పాడుకున్నాం మనం. కానాలో ఏమైనాయట? నీరు ద్రాక్షరసంగా మారింది. ఎక్కడైనా నీరు ద్రాక్షరసంగా మారుతుందా? మారదు. కానీ మారింది. ఇప్పుడు ఇది ఎవరో కల్పించినటువంటి మాట లేదు. దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. చూసిన వారు ఉన్నారు, చూసిన వారే రాసినవారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చినప్పుడు మన ప్రతి భౌతిక అవసరత తీరుతుంది. అది తీరటానికి కూడా దేంతో ప్రార్థన చేశారు ప్రభు అంటే అధికారముతో ఆయన ప్రార్థన చేశారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ని సంవత్సరాల నుండి అనారోగ్యము అంటే పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా అతను గుడ్డివాడే. ఎప్పటి నుంచి గుడ్డివాడు? పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడే. శిష్యులు అడుగుతారు, అయ్యా ఇది వీడు చేసిన పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు అడిగినప్పుడు, లేదు, దేవుని మహిమ కొరకై ఇది వచ్చింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టిలో ఉమ్ము వేసి చిన్న ముద్ద చేసి వాడి కంటి మీద పెట్టి సిలోయమును కోనేరుకి వెళ్ళి నువ్వు కడుక్కొని రమ్మన్నప్పుడు వాడు కడుక్కొని వచ్చాడు. ఏం పొందుకున్నాడు? చూపు పొందుకున్నాడు. అయితే ఇక్కడ ప్రభుల వారు చేసిన ఆశ్చర్యకార్యం శిష్యులకి పెద్దగా ఇక్కడ మాట్లాడలేదు. కానీ చుట్టూ ఉన్న జనం అంటే వాడితో పాటు ఉంటున్నటువంటి వారు, వాడు అడుక్కుంటుంటే చూస్తూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు కదా, వారందరూ అనుకుంటూ ఉన్నారు, వీడు ఎప్పటి నుంచో గుడ్డివాడు కదా, వీడికి చూపు ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క అధికారంతో జరిగినప్పుడు ఆ కార్యము ఆ అనారోగ్యం నుంచి విడుదలని దయచేస్తుంది. కాబట్టి దేంతో చేసిన ప్రార్థన ఇది? అధికారం. యేసుక్రీస్తు ప్రభులు వారు తనకున్న అధికారంను వాడుతూ చేసినటువంటి ఆశ్చర్య కార్యం. మరణించిన వ్యక్తిని లేపారు. నాయిని గ్రామంలో యవనస్తుని లేపిన కార్యం మనందరికీ బాగా తెలుసు. అదేవిధంగా తనకు ఎంతగానో ఇష్టపడేటటువంటి లాజరు చనిపోయినప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా చూశారు. ఎందుకంటే యెరూషలేములో ఏం జరుగుతున్నప్పుడు? పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. పస్కా పండుగ జరుగుతుంది. ఈ పస్కా పండుగ కోసం ఎవరెవరు వచ్చారు? యెరూషలేము పట్టణానికి చాలామంది ఇశ్రాయేలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు అంటే ఎక్కడైతే లాజరు, మార్తా మరియా చనిపోయారు ఆ గ్రామానికి వాళ్ళు వచ్చారు. అందరూ పలకరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రామానికి ఎన్ని రోజుల తర్వాత వచ్చారని వాక్యం అంటుంది? 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో, యూదుల్లో ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే చనిపోయిన వ్యక్తి 3 రోజుల్లోపు తిరిగి లేవచ్చు అని. ఎన్ని రోజుల్లోపు? 3 రోజుల్లోపు. అదొక సిస్టమ్ ఉంది వాళ్ళకి. ఒకసారి లేస్తారట. కాబట్టి ఇప్పుడు 3 రోజుల్లోపు లేస్తే వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకార్యం కాదండి, వాడు న్యాచురల్గానే మాకున్న సిద్ధాంతం అది లేచాడు అంటారు. కాబట్టి ప్రభు ఎన్నో రోజు వచ్చారు ఆ గ్రామానికి అంటే 4వ రోజు వచ్చారు. ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువు పిలిచినప్పుడు వాడు ఏం చేశాడు? లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలతో కట్టబడి బయటికి వచ్చాడు. అందరూ భయపడ్డారు. కానీ లాజరు మరణాన్ని జయించి లేచాడు. హల్లెలూయా. ఇది ఎలా జరిగిందంటే అధికారంతో చేసినటువంటి ప్రార్థన. కాబట్టి యెహోషువ ప్రార్థించినప్పుడు కూడా దేంతో ప్రార్థించాడు ఆయన అంటే అధికారంతో ప్రార్థించాడు. పిల్లారా, ఈరోజు ఆ అధికారంతో మనం ప్రార్థించుకోవాలి. ఆ అధికారంతో మనం అద్భుత కార్యాలు చూడాలి అంటే మన హృదయంలో దేవుని మీద ఎటువంటి సందేహము ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనం ఆయన వైపు, ఆయన నామం పేరిట మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆశ్చర్యకార్యము జరుగుతుంది. సరే, 10వ అధ్యాయంలో వద్దాం ఒకసారి. 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం. 14వ వచనం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా ఏం చేశాడట? యుద్ధము చేశాను. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎవరు జరిగించారు? యెహోవా జరిగించారు. ఎవరి తరపున? ఇశ్రాయేలీయుల తరపున. సూర్యుడు చంద్రుడు ఆపింది ఆయనే, యుద్ధము జరిగించింది కూడా ఆయనే.
ఒకటి గమనించారా? గిబియోనీయులు ఎవరి దగ్గరికి ఆశ్రయం కోసం వెళ్ళారు? యెహోషువ దగ్గరికి ఆశ్రయం కోసం వెళ్ళారు. యెహోషువ వారికి ఆశ్రయాన్ని కల్పించాడు. ఎవరి పక్షమున యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు అంటే గిబియోనీయుల పక్షమున యుద్ధానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించినటువంటి వారు, ఆశ్రయించినటువంటి వారు, నమ్మినటువంటి వారు అందరికీ కూడా రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. యూదులనే కాదు, గ్రీసు దేశస్తులనే కాదు, ఎవరు ఆయన్ని విశ్వసించినా కానీ ఏం కలుగుతుంది? మనకి రక్షణ. ఎప్పుడైతే మనం ప్రభువుని ఆశ్రయిస్తామో, ఏ విధంగా గిబియోనీయులు యెహోషువని ఆశ్రయించారో అలాగే మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని ఎవరు రక్షిస్తారు? ప్రభువు రక్షిస్తారు. మన తరపున ఎవరు యుద్ధం చేస్తారు? ప్రభువే. హల్లెలూయా. అలనాడు గిబియోనీయులు యెహోషువని ఆశ్రయించినప్పుడు వారి యుద్ధము యెహోవా జరిగించారు. ఈనాడు మనం యేసుక్రీస్తు ప్రభులు అని రక్షకుడిగా అంగీకరించాం, ఆయన ఆశ్రయించుకొని ఆనుకొని ఉన్నాం. కాబట్టి మన యుద్ధం ఎవరు జరిగిస్తారు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి మన తరపున యుద్ధం జరిగించేవాడు ఆయనే అనే విశ్వాసం మనకి ఖచ్చితంగా ఉండాలి. దైవ గ్రంథంలో చాలాసార్లు ఈ మాట మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మనం ఇది ప్రార్థన కూడా చేస్తాం, యుద్ధం జరిగించేవాడు ఆయనే అని చెప్పేసి. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశం విడిచిపెట్టి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంటే ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా, దిక్కుదోసట్లా. అందరూ మోషేని తిడుతూ ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ మోషే అక్కడ ఒక ప్రార్థన చేశాడు, ఒక మాట అన్నాడు. ఏమంటే ఇశ్రాయేలీలతో, మీరు ఎవ్వరూ భయపడవద్దు, ఊరకనే ఉండుడి. మన తరపున ఎవరు యుద్ధం జరిగిస్తారు? యెహోవా ఈనాడు మన తరపున యుద్ధము జరిగించును. ఆయన ఇచ్చే రక్షణను ఊరకనే నిలుచుండి చూడుడి అంటాడు. జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ వాచ్. అట్లాగే నిలబడి చూడండి, అంతవరకే. ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? యెహోవా. ఎందుకు వచ్చింది ధైర్యం అంటే ఆ దేవుడు ఆ కార్యము చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ యుద్ధము యెహోవాదే జరిగించారు, ఆయనే జరిగించారు. యెహోషాపాతు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన మీద కూడా మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. 2వ దినవృత్తాంతాల్లో మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ఏం చేశాడు ఆయన? ప్రార్థన. ఒకసారి చూద్దామా? ఇది ఇంతకుముందు మార్నింగ్ మెసేజ్లు ఎప్పుడో మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? కాపరస్తులారా ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగించును. యెహోషాపాతు మీదకి రాజ్యాల వారు, 3 రాజ్యాల వారు దండెత్తి వచ్చారు. భయం కలిగింది. ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యహాజీయేలు అనే ఒక సమాజ మందిరంలో లేవీడు ఒక ఆయన ఉంటే ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి యెహోషాపాతుకు సెలవిచ్చినటువంటి మాట ఏమనంటే, మీరు కామ్గా ఉండండి, యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగించును. హల్లెలూయా. కాబట్టి మనము దేంతో ప్రార్థించేవారిగా ఉండాలి? 3వ మాట నేర్చుకున్నాం, అధికారముతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి నువ్వు అధికారంతో ప్రార్థన చేసినప్పుడు యుద్ధం ఎవరు జరిగిస్తారు? యెహోవాయే యుద్ధము జరిగించును. ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న సమస్య, ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఎటువంటి బండలాంటి సమస్య అయినప్పటికీ కూడా, అది తొలగిపోదేమో అనే అనుమానం మనకు ఉన్నప్పటికీ కూడా, ఇట్లాంటివి జరగవేమో మన జీవితంలో అని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా, అధికారంతో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యమైన జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధం చేసేటటువంటి వాడు. ఆ అధికారంతో ప్రార్థించడం మనం అలవాటు చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి యెహోషువ చేసినటువంటి 3వ ప్రార్థన ఏమిటి అంటే అధికారముతో చేసినటువంటి ప్రార్థన. దైవ గ్రంథంలో భక్తులు ఎక్కడ ప్రార్థించినప్పటికీ కూడా అధికారంతో, నిస్సందేహముగా, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించారు. ఎవరు కార్యాలు చేశారు? దేవుడు. యుద్ధం ఎవరు జరిగించారు? దేవుడే. అప్పుడు చేసిన దేవుడు ఈరోజు కూడా మన మధ్య చేస్తాడు. అప్పుడు జరిగించిన దేవుడు ఈరోజు కూడా మన మధ్య జరిగిస్తాడు. మనకు ఉండవలసింది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు దయచేయండి. ఒక నిమిషం అందరం కూడా లేచి నిలబడి
ప్రార్థన చేసుకుందాం.